భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రణాళికాబద్ధంగా దర్శనం కల్పిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, 2 ఏళ్ల పాలనలో విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశి రేవతి నక్షత్రం రోజు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దేవాలయంలో కూడా చాలా పవిత్రత కనబడతా ఉంది, ఉట్టి కనబడతా ఉంది. ప్రసాదాలు కూడా చాలా శ్రేష్టంగా, చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. మరి చాలా బాగా చేస్తున్నారు టీటీడీ దేవస్థానం వారిని మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, స్వామివారికి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాం.